ఈరోజు పత్రికా సమావేశంలో నాతో పాటుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, శంకర్ ప్రసాద్ పిసిసి మెంబరు, సత్యారెడ్డి గారు, అత్తర్ గారు, వనపర్తి, దాని తర్వాత ఇది నేను మెయిన్ సిటీస్ మాత్రమే చెప్తా ఉన్నా. గద్వాల నుంచి వనపర్తి, వనపర్తి నుంచి నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్ నుంచి కలవకుర్తి, కలవకుర్తి తర్వాత నాంపల్లి నల్గొండ జిల్లాలో, దాని తర్వాత నల్గొండ, భీమారం, సూర్యాపేట్, మోతే, పాలేరు, కూసుమంచి నుంచి మనకు డోర్నకల్ వరకు పోతుంది ఈ లైన్. దాదాపుగా ఇంతకంటే మనం చెప్పుకున్నట్టుగా 296 కిలోమీటర్లు. అంటే మనం అనుకున్నటువంటి వనపర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కలవకుర్తి ఈ 3 ఇంపార్టెంట్ టౌన్స్ మన జిల్లాలో కవర్ అవుతూ ఉన్నాయి, పాత ఉమ్మడి జిల్లాలో. అదే మాదిరిగా మనం కోరుకున్నటువంటి గద్వాల్ టు మాచేర్ల లైన్ కూడా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. ఈ లైన్ కూడా శాంక్షన్ కావాలి అనే ఉద్దేశంతో వారు అన్ని రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. వారు రేపో మాపో ఢిల్లీ పోయినప్పుడు రైల్వే శాఖ మంత్రిని కేంద్రంలో కలిసి స్వయంగా వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఫైనల్ లొకేషన్ సర్వేకు ఆర్డర్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం కలవకుర్తి వరకు కామన్ రూట్ అవుతుంది, గద్వాల్ టు కలవకుర్తి కామన్ అవుతుంది, డోర్నకల్ కానీ ఇటు మాచెర్ల కానీ. కలవకుర్తి నుంచి మాచెర్ల పోవడానికి వయా ఒంగూరు, దాని తర్వాత కందుకూర్, దేవరకొండ, చెలకుర్తి, దాని తర్వాత తిరుమలగిరి. వనపర్తి ప్రజలు లేకుంటే ఈ ప్రాంత వాసులు చాలా కాలంగా మాకు రైల్వే లైన్ కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మా రైల్వే లైను దాదాపుగా ఒక 20-25 సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం బడ్జెట్లు వచ్చినప్పుడల్లా మాకు రైల్వే లైన్ ఏదైతే రాయచూర్ టు మాచెర్ల ఉండేనో అలాంటి రైల్వే లైను రాయచూర్ టు గద్వాల పూర్తి అయింది, ట్రైన్ కూడా నడుస్తూ ఉంది. కానీ గద్వాల్ టు మాచెర్ల మాత్రం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది పట్టాలపైకి ఎక్కలేదు. కానీ ఈ మధ్యలోనే ఇంకొక కొత్త లైను మీకు గద్వాల్ టు డోర్నకల్, అది వరంగల్ జిల్లాలో ఉంది డోర్నకల్. అలాంటి రైల్వే లైన్కు ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయింది. ఫైనల్ లొకేషన్ సర్వే ఇది 296 కిలోమీటర్లు గద్వాల్ టు డోర్నకల్. దీనికి ఎస్టిమేటెడ్ కాస్టు 5,330 కోట్లు. 296 కిలోమీటర్లు గద్వాల్ టు డోర్నకల్. గద్వాల జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి డోర్నకల్ మహబూబాబాద్ జిల్లాలో ఉంటుంది, అంటే పాత వరంగల్ జిల్లా. 296 కిలోమీటర్లు, 5,330 కోట్ల ఎస్టిమేట్తో ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయినది. ఇది మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్న విధంగా గద్వాల నుంచి వయా ఇది మన మాచెర్ల మనకు కలవకుర్తి నుంచి మాచెర్ల.